హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి, లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే కూడా దోశకైతే నానబెట్టేసానండి. పొద్దున నానబెట్టాను. ఇప్పుడు టైం అయితే కూడా 6:30 అవుతుంది. ఇప్పుడైతే కూడా గ్రైండర్కి ఇచ్చేసి పంపిస్తాను అనమాట. మా ఇంట్లో దోశ వచ్చేసి స్పెషల్ అండి. దోశ వేయకూడదు కాబట్టి దోశ అయినా చాలా బాగుంటుంది. నేనైతే కూడా ఇడ్లీ వేస్తాను, దోశ వేయకూడదు కాబట్టి అబ్బాయికి అమ్మవారికి వచ్చింది. ఇవి వచ్చేసి రాగులు, ముడిపెసులు, శనగబ్యాళ్ళు, బియ్యము, ఉద్దిపప్పు అండి. అన్నీ కలిపి పొద్దునే నేను నానబెట్టేసాను అనమాట. పొద్దున ఇడ్లీ కోసము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బియ్యం వచ్చేసి 4 గ్లాస్ వేసాను. ఉద్దిపప్పు వచ్చేసి 1 గ్లాస్ వేసాను. ముడిపెసులు వచ్చేసి 1/2 గ్లాసు, శనగబ్యాళ్ళు వచ్చేసి 1/2 గ్లాసు, రాగులు వచ్చేసి 1 గ్లాస్ వేసానండి. 4-5 సార్లు అయితే కూడా బాగా కడిగేసాను అనమాట. ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అండి. ఇడ్లీ ఎలా ఉంటుందో మార్నింగ్ చూస్తాము. ఇప్పుడైతే కూడా గ్రైండర్కి ఇచ్చేసి పంపిస్తామన్నమాట. పిండి అయితే ఇలా ఆడించుకొని వచ్చామండి. నా గ్రైండర్కి అయితే కూడా మార్నింగ్ అయితే కూడా మొత్తం అయితే బాగా పొంగిందనమాట. చూడండి, ప్లేట్కి అంతా అయింది. ఫ్రిడ్జ్లో పెట్టేసి వంట సోడా అయితే ఏమైనా ఫేస్బుక్. హాయ్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్. మా అబ్బాయి వచ్చి హాయ్ చెప్పి బాయ్ చెప్పి పోతున్నాడండి. వంట సోడా అయితే ఏమైనా బాగా పొంగిందనమాట. ప్రోటీన్ ఇడ్లీ అనమాట. దోశగానే వేసుకోవచ్చు, దోశ వేయకూడదు కదా, మేము పెనం అనేది పెట్టకూడదంటండి. అందుకోసము నేనైతే ఏదైనా ఇడ్లీకి వేసేస్తున్నాను. ఇడ్లీ ప్లేట్కి అంతా మొత్తం ఆయిల్ పట్టించేసాను. వీటిలోకి అయితే వేసేసుకున్నాం అనమాట. ప్లేట్లలోకి అయితే వేసేసానండి. ఉప్పు అయితే కూడా నేను రాళ్ళు ఉప్పే రాత్రి కలిపి పెట్టేస్తాను అనమాట. అందుకు ఎప్పుడైతే కూడా ఏమైనా తర్వాత దోశ వేసుకోవాలనుకుంటే కూడా కొన్ని వాటర్ పోసేసి పిండి అయితే కూడా కొంచెం లూజ్గా కలుపుకోండి. నేనైతే ఇడ్లీ కాబట్టి అట్లాగే వేసేసాను, వాటర్ అయితే వేయలేదు. వాటర్ వేస్తే ఇడ్లీ అయితే కూడా రాదు కదా, అందుకోసము వాటర్ అయితే వేయలేదు. అలాగే నేను పిండి మొత్తం బాగా కలిపేసి ప్లేట్లలోకి వేసేసి పెట్టేసాను అనమాట. మూత పెట్టేసుకున్నాక ఒక 15 నిమిషాలు పడుతుందండి ఇడ్లీ అయితే కూడా. నేనైతే కూడా సిమ్లో పెట్టేసి చేస్తాను అనమాట. ఇడ్లీ అయితే కూడా బాగా వచ్చిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ప్రోటీన్ ఇడ్లీ అనమాట. ఇది వచ్చేసి మా పెద్ద అబ్బాయికి అండి. మా పెద్ద అబ్బాయికి టమాటా రసము ఇడ్లీ, మా చిన్న అబ్బాయికి పచ్చడి ఇడ్లీ అండి. పచ్చడి మా పెద్ద అబ్బాయి తినకూడదు కదా, పల్లీలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు ఇలాంటివన్నీ తినకూడదు. అందుకోసం టమాటా రసం అండి. ఈ టమాటా కానీ కట్ చేసి బాగా విత్తనాలు ఉంటాయి కదండి లోపల, అవి తీసేసి టమాటా రసం చేస్తాను అనమాట. డైలీ టమాటా రసం కదా, అందుకోసము విత్తనాలు అయితే కూడా తీసేస్తాను. కట్ చేసి ముక్కలుగా నీళ్ళలో వేసి టమాటా విత్తనాలు అయితే కూడా చాలా ఈజీ వస్తాయండి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. విత్తనాలు తీసేసి పప్పు కానీ కర్రీ కానీ ఏమైనా చేసుకునే కానీ మంచిది అనమాట. నేనైతే కూడా విత్తనాలు అయితే కూడా తీసేస్తాను టమాటాలు అవి. ఇదండి మా అబ్బాయికి అయితే కూడా ఇడ్లీ అయితే కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. చూడండి అండి, మా పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తాను. ఇప్పుడు టైం అయితే కూడా 8:30 అవుతుంది. పొద్దున్నే బాదం తిన్నారు, తర్వాత పాలు ఇచ్చాను, తాగినారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోలో కలుస్తాము.